ఆఫ్టర్నూన్ సెక్షన్ లో జరిగిన టెక్ పేపర్ 1 కి సంబంధించి మ్యాథ్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకే, అయితే ఈ వీడియోలో మొత్తం 16th ఆఫ్టర్నూన్ సెక్షన్ లో జరిగిన పేపర్ లో ఉన్న మ్యాథ్స్ పార్ట్ మొత్తం 24 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ 78, 91, 117 యొక్క గసాబా కనుక్కోమన్నాడండి. కొన్ని సందర్భాల్లో గసాబా అంటాడు లేదా గసాకా అంటాడు. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజికం, గసాకా అంటే గరిష్ట సామాన్య కారణాంకం. ఇది కారణాంకం, ఇది భాజకం. భాజకం అన్న కారణాంకం అన్న ఒకటేనండి. ఓకే, సో మనకి ఏమడిగాడండి ఇక్కడ 78, 91, 117 ఈ మూడిటికి గసాబా అడిగాడు, హెచ్సిఎఫ్. అయితే మనకి మొదటి నుండి 13, మనకి ఇక్కడ 13 నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా టెట్ పేపర్ 1 కి సంబంధించి. సో 13 నుంచి జరుగుతున్న ప్రతి పేపర్ లో కూడా మనకి గసాబా మీద గాని కసాబా మీద గాని కసాబు మీద గాని ఒక ప్రశ్న అయితే వస్తుందండి. ఇక్కడ గసాబాకి సంబంధించి మనకి ఈరోజు ప్రశ్న అడిగాడు. లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ పేపర్ లో మనకి కసాబు మీద కూడా ఒక ప్రశ్న అడిగాడండి. సో మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా గసాబా అలాగే కసాబు ఈ రెండింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి 78, ఇంకొకటి 91, ఇంకొకటి 117. సో వీటికి గసాబా కట్టాలి. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇచ్చిన 3 సంఖ్యల్లో ఏవైనా 2 సంఖ్యలు తీసుకొని ఆ 2 సంఖ్యలకు భాగాహార పద్ధతిలో గసాబా చేసి చేసిన తర్వాత మనకు ఒక విలువ వస్తుంది. ఆ వచ్చిన విలువకు అలాగే మిగిలిపోయిన విలువకు మళ్ళీ మనము భాగాహార పద్ధతిలో గసాబా కడతాం. అది ఓల్డ్ ప్రాసెస్ అండి. సో అది మనకి లాంగ్ ప్రాసెస్ కూడా అవుతుంది. సో దానికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 64 ఒకటి ఉంది, నెక్స్ట్ 112 ఒకటి ఉంది, నెక్స్ట్ 176 ఒకటి ఉంది. ఈ మూడింటికి గసాబా కావాలి. అయితే మన కసాగు కట్టినప్పుడు ఏం చేస్తామండి, ఏవైనా 3 సంఖ్యలు ఇవ్వచ్చు లేదా 3 కంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటికి కసాగు కావాల్సినప్పుడు ఏం చేస్తామంటే వాటిని మనము ప్రధాన సంఖ్యలతో భాగించుకుంటూ వస్తాం. అయితే గసాబా కావాల్సి వచ్చినప్పుడు వాటిని మనం ప్రధాన సంఖ్యలతో భాగించాల్సిన అవసరం లేదండి. ఆ 3 సంఖ్యలు మనకి ఎన్ని సంఖ్యలు ఇస్తే అన్ని సంఖ్యలు, 3 ఇస్తే 3, 2 ఇస్తే 2 అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో భాగించబడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 64 ఉంది, 112 ఉంది, అలాగే 176 ఉంది. ఇప్పుడు ఈ 3 సంఖ్యలు కూడా ఏ సంఖ్యతో భాగించబడతాయండి, 2తో భాగించబడుతుంది, నెక్స్ట్ 4తో భాగించబడుతుంది, నెక్స్ట్ 8తో కూడా భాగించబడుతుంది. అంటే దీన్ని మనము చూడండి, ఇక్కడ ఈ 3 సంఖ్యలు కూడా జనరల్ గా కసాగు చేసినప్పుడు ఏం చేయాలంటే కేవలం ప్రధాన సంఖ్యలు మాత్రం ఉపయోగించాలి. అంటే 2 గాని 3 గాని 5, 7, 11 ఇవి కేవలం ప్రధాన సంఖ్యలు మాత్రం ఉపయోగించాలి. ఎప్పుడు కసాగు చేసినప్పుడు. గసాబాకు ఆ విధంగా అవసరం లేదు. గసాబా చేసినప్పుడు ఇచ్చిన 3 సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అయితేనే ఆ సంఖ్య తీసుకొని మనము భాగాహార ఫలితాన్ని చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి ఈ 3 సంఖ్యలు కూడా 8తో డివిజన్ అవుతాయి కాబట్టి 8 తీసుకుంటాను. ఇక్కడ నేను 8 64, నెక్స్ట్ చూడండి 8 1 8 4 అంతేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ దేంతో అవుతుంది 8 1 8 2 8 2 దేంతో భాగించబడింది అండి, ఇది 8తో భాగించబడింది, ఇది 8తో భాగించబడింది, అలాగే ఇది కూడా 8తో భాగించబడింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి 8 14 22 ఈ 3 కూడా ఏ సంఖ్యతో భాగించబడతాయి చూడండి, 2తో భాగించబడతాయి. 2 ఎంత అవుతుంది చూడండి, 2 4 2 7 2 11 చివరిగా ఏమొచ్చేయండి 4 7 11 ఈ 3 సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో భాగించబడాలి. ఈ 3 సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో భాగించబడాలి. అటువంటి సంఖ్య ఏదైనా ఉందా, లేదు. అంటే ఈ 3 సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో భాగించబడవు కాబట్టి ఇక్కడతో మనకి ఈ గసాబా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అయితే ఏం చేయాలంటే మనం కసాబు చేసుకున్నప్పుడు ఇక్కడతో మొదలు పెట్టుకున్న ప్రతి సంఖ్యను కూడా గుణిస్తాం. కానీ గసాబాకి ఆ విధంగా అవసరం లేదండి. కేవలం ఈ సైడ్ ఏ నెంబర్స్ అయితే వచ్చాయో ఆ నెంబర్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సేమ్ వచ్చి చూడండి, ఇక్కడ 8 2 అంటే 8 2 ఎంత అవుతుందండి 16 అవుతుంది. అంటే 64కి 112కి అలాగే 176కి గసాబా ఏమవుతుందంటే 16 అవుతుంది. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఏం లేదండి, ఇచ్చిన సంఖ్యలు 3 కూడా 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎన్ని సంఖ్యలు ఇచ్చినా సరే ఆ సంఖ్యలన్నీ కూడా ఒకే సంఖ్యతో భాగించబడాలి. ఇక్కడ చూడండి 78 ఇచ్చాడు, 91 ఇచ్చాడు, అలాగే 117 ఇచ్చాడు. ఈ 3 కూడా ఒకే సంఖ్యతో భాగించబడే సంఖ్య ఏదైనా ఉందా, ఈ మూడింటికి ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉందా, ఉంది. ఏదుందంటే 13 ఉందండి. 13 6 78, 13 7 91, నెక్స్ట్ 13 9 117. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది 6 వచ్చింది, 7 వచ్చింది, 9 వచ్చింది. ఇప్పుడు 6కి 7కి 9కి ఈ మూడింటికి ఉమ్మడి కారణాంకం ఏదైనా ఉందా, ఏదైనా ఉమ్మడి కారణాంకం ఉంటే మళ్ళీ మనము
గసాబ్ అనేది కంప్లీట్ ఇంకా చేస్తూ ఉండాలి. సో ఈ మూడింటికి ఉమ్మడి కారణం ఏది లేదు కాబట్టి ఇక్కడతో మనము ఈ ప్రాసెస్ అనేది ఆపేయచ్చు. సో ఆపితే ఏం చేయాలండి, కేవలం ఈ సైడ్ ఉండేది మాత్రమే మనము తీసుకోవాలి. సైడ్ ఏముందండి, కేవలం 13 మాత్రం ఉంది. ఇక్కడ 8 2 ఉన్నాయి కాబట్టి 8 × 2 చేసాం. ఇక్కడ కేవలం 13 ఒకటే ఉంది కాబట్టి 13తో ఆపేయచ్చు. అంటే ఇక్కడ 78కి 91కి 117కి మూడింటికి గసాబ్ ఏమవుతుందంటే 13 అనేది అవుతుంది. ఏమవుతుంది, 13 అనేది అవుతుంది. ఓకే, సో జనరల్ గా మీరు ఏ విధంగా చేస్తుంటారంటే ఇచ్చిన 3 సంఖ్యల్లో గరిష్ట సంఖ్య తీసుకుంటారు, కనిష్ట సంఖ్య 78తో దీన్ని సింపుల్ గా చేస్తారు. సో చేసినప్పుడు దీనికి గసాబ 13 వస్తుంది. ఇప్పుడు ఈ 13తో మళ్ళీ దేని చేస్తారండి, ఈ 13తో మిగిలిన 91ని మళ్ళీ గసాబ ఈ విధంగా కడతారు. సో ఈ విధంగా కట్టినప్పుడు మనకి ఇక్కడ శాసన 0 వస్తుంది. సో 13 అనేది గసాబ అవుతుంది. అది ఓల్డ్ ప్రాసెస్. సో దానికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇచ్చిన 3 సంఖ్యలు, 3 అవ్వచ్చు 2 అవ్వచ్చు, ఎన్ని సంఖ్యలు ఇస్తే అన్ని సంఖ్యలు కూడా తీసుకొని ఆ అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 78 ఉంది, 91 ఉంది, 117 ఉంది. 3 కూడా 13తో డివిజన్ అయ్యాయి కాబట్టి 13 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 117 కాకుండా 116 ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 78, 91, 116. ఇక్కడ 78, 116 రెండు కూడా 2తో డివిజన్ అవుతాయి. అలాగే 2తో మనం చేయకూడదు. మనం గసాబా చేసినప్పుడు ఏం చేయాలంటే ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవ్వాలి. ఇక్కడ 78, 116 కేవలం 2తో మాత్రం డివిజన్ అవుతాయి. 91 2తో డివిజన్ అవ్వదు. అటువంటి సందర్భంలో మనం ఇక్కడ 2 తీసుకొని ఈ ప్రాసెస్ అనేది చేయకూడదు. ఓకే, సో గసాబా చేసినప్పుడు ఇచ్చిన అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అయితేనే ఆ సంఖ్య తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి 78, 117 అలాగే 91 ఈ 3 కూడా 13తో డివిజన్ అవుతాయి కాబట్టి సో 13తో చేసుకున్నట్లయితే 6, 7, 9 వచ్చి 6, 7, 9 3 కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవ్వవు కాబట్టి ఇక్కడతో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో కంప్లీట్ అయిన తర్వాత ఈ కింద సంఖ్యలన్నీ వదిలేయాలండి. వదిలేసి కేవలం ఈ సైడ్ ఏ నెంబర్స్ అయితే వస్తాయో ఆ నెంబర్స్ మాత్రం లెక్కలో తీసుకోవాలి. ఇక్కడ 13 ఒకటే వచ్చింది కాబట్టి ఈ 13 అనేది ఏమవుతుందంటే 78, 91, 117కి గసాబా అనేది అవుతుంది. ఓకే, సో ప్రతి గసాబాకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా మనం ఈ విధంగానే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, -1 హోల్ పవర్ 5 బై -1 హోల్ పవర్ 7 యొక్క విలువ కనుక్కోమన్నాడు. ఇక్కడ -1 హోల్ పవర్ 5 బై -1 హోల్ పవర్ 7. ఓకే, సో -1 హోల్ పవర్ 5 యొక్క విలువ ఎంతో తెలియాలి ముందు మనకి. ఇక్కడ మైనస్ సంఖ్యకు హోల్ పవర్ లో సరి సంఖ్య ఉందనుకోండి, మైనస్ సంఖ్యకు హోల్ పవర్ లో సరి సంఖ్య ఉంటే దాని యొక్క విలువ ప్లస్ అవుతుంది. మైనస్ సంఖ్యకు హోల్ పవర్ లో బేస్ సంఖ్య ఉందనుకోండి, దాని యొక్క విలువ మైనస్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే -1 హోల్ పవర్ 157 ఉందనుకోండి, దీని యొక్క విలువ ఎంత అవుతుందండి, మైనస్ సంఖ్యకు హోల్ పవర్ లో ఏముందండి, బేస్ సంఖ్య ఉంది. సో బేస్ సంఖ్య ఉంటే ఏమొస్తుంది, మైనస్ సంఖ్య వస్తుంది. అంటే -1 కి 1 పవర్ 2 అన్నా, 1 పవర్ 3 అన్నా, 1 పవర్ 4 అన్నా, 1 కి ఎన్ని పవర్ ఏది తీసుకున్నా సరే దాని వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే -1 హోల్ పవర్ 157 యొక్క విలువ ఎంత అవుతుందంటే -1 అనేది అవుతుంది. ఒకసారి అడిగాడండి, ఏం అడిగాడంటే -1 హోల్ పవర్ 401 యొక్క వాల్యూ అడిగాడు. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఏమవుతుందండి, మైనస్ సంఖ్యకు హోల్ పవర్ లో ఏముంది, బేస్ సంఖ్య ఉంది. సో బేస్ సంఖ్య ఉన్నప్పుడు దానికి మైనస్ విలువ వస్తుంది. సో 1 కి ఏ పవర్ చేసిన దానికి వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే -1 హోల్ పవర్ 401 యొక్క వాల్యూ ఎంత అవుతుంది, -1 అవుతుంది. సేమ్ అదే విధంగా -1 హోల్ పవర్ 5 అనేది బేస్ సంఖ్య కాబట్టి -1 కి ఏ విలువ వస్తుందంటే -1 వస్తుంది. బై -1 హోల్ పవర్ 7 యొక్క వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ 7 కూడా బేస్ సంఖ్య కదా. సో దీని యొక్క విలువ కూడా ఏమవుతుందంటే -1 అవుతుంది. సో మైనస్ కి మైనస్ కి క్యాన్సిల్ అయిపోతుంది, 1 కి 1 కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుందంటే 1 వస్తుంది. అంటే -1 హోల్ పవర్ 5 బై -1 హోల్ పవర్ 7 యొక్క విలువ ఎంత అవుతుందంటే 1 అనేది అవుతుంది. ఓకే, సో మనకి మొదటి ఎగ్జామ్ నుంచి గమనించుకున్నట్లయితే ఘాతాలు ఘాతాంకాలు ఆ లెసన్ సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే అడుగుతున్నాడండి. నెక్స్ట్ వన్ చూడండి, పొడవు = 5 సెంటీమీటర్స్, వెడల్పు = 4 సెంటీమీటర్స్, అలాగే ఎత్తు = 3.5 సెంటీమీటర్స్ కొలతలుగా గల దీర్ఘగణం యొక్క ఘనపరిమాణంతో కనుక్కోమన్నాడండి. ఇక్కడ పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, అలాగే ఎత్తు ఇచ్చాడు. మనకేం అడిగాడు, దీర్ఘగణానికి సంబంధించి ఘనపరిమాణం అడిగాడు. సో దీర్ఘగణానికి సంబంధించిన ఘనపరిమాణ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ LBH, అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు కదా. సో ఇక్కడ పొడవు ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు, వెడల్పు ఏమి ఇచ్చాడండి 4 ఇచ్చాడు, ఎత్తు ఏమి ఇచ్చాడండి 3.5 ఇచ్చాడు. సో 3.5 తీసుకొని ఈ 3 మల్టిప్లై చేసి మనకి ఎంతైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ 3.5 మనము అదే విధంగా తీసుకోకుండా దీన్ని మనము 35/10 గా తీసుకుందాం.
ఓకే. సో 3.5 తీసుకున్నప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఎంత అవుతుందంటే 3 గుణించాల్సి వస్తుంది. ఇక్కడైతే చూడండి, ఇక్కడ 3.5 బదులు మనం 35/10 తీసుకున్నాం కదా. సో 5 1s 5 2s 2 1s 2 2s. సో 2 into 35 అంటే ఏమవుతుందండి 70 అవుతుంది. అంటే మనకి ఇక్కడ పొడవు 5, వెడల్పు 4, అలాగే ఎత్తు 3.5 కొలతలుగా కలిగిన దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం ఏమవుతుందంటే 70 ఘనపు సెంటీమీటర్లు అనేది అవుతుంది. ఓకే. ఇక్కడ ఇచ్చిన 3.5 బదులు మనము 35/10 తీసుకున్నాం. ఎలా తీసుకుని తెలుసు కదా, ఇది ఒక దశాంశ సంఖ్య. దీన్ని మనం ఏంటంటే భిన్న రూపంలో మార్చుకున్నాం. పాయింట్ బదులు 1 పెట్టుకున్నాం. పాయింట్ తో ఎన్ని స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ 3.5 మనము 35/10 గా తీసుకున్నాం. ఓకే. ఈ లెసన్ నుంచి కూడా మనకండి దీర్ఘగణము లేదా గణము ఈ రెండింటికి సంబంధించి ఘన పరిమాణం మీద గానీ, లేదా ప్రక్కతల వైశాల్యం మీద గానీ, లేదా సంపూర్ణతల వైశాల్యం మీద గానీ ఒక ప్రశ్న అయితే మనకి ప్రతి ఎగ్జామ్ లో కూడా వస్తుంది. మిగతా వాటి మీద టచ్ చేయడం లేదండి. అంటే శంకువు గానీ, లేదా స్తూపం గానీ, లేదా ఇంకా మిగతా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఎక్కువ ప్రాబ్లమ్స్ అడగలేదండి. కానీ అడుగుతున్నాడు ఒక ప్రాబ్లం, కానీ ఎక్కువగా దేని మీద అడుగుతున్నాడు అంటే దీర్ఘగణం మీద, నెక్స్ట్ గణం మీద. ఓకే. సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 2 పాఠశాలలు ఉన్నాయండి. ఎక్స్ అనే ఒక స్కూల్, అలాగే వై అనే ఒక స్కూల్. ఎక్స్ స్కూల్లో మొత్తం 48 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 48 మంది స్టూడెంట్స్ కి 36 మంది పాస్ అయ్యారు. ఓకే. సో వై అనే స్కూల్లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 30 మంది స్టూడెంట్స్ కి 24 మంది పాస్ అయ్యారు. అయితే మన క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ 2 పాఠశాలలో ఏ పాఠశాలలో ఉత్తీర్ణత ఎక్కువ పొందిందని అడిగాడు. ఇక్కడ ఎక్స్ అనే పాఠశాల ఏం చేసిందండి, ఎక్స్ అనే పాఠశాలలో 48 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 36 మంది మాత్రం పాస్ అయ్యారు. వై అనే స్కూల్లో 30 మంది ఉంటే అందులో 24 మంది మాత్రం పాస్ అయ్యారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఉత్తీర్ణత పొందారని మనం ఏ విధంగా నిర్ణయించాలంటే పర్సంటేజ్ బట్టి నిర్ణయించాలండి. ఓకే. సో ఇక్కడ మనకి 36 మంది పాస్ అయ్యారు. ఈ 36 మందిని మనము మొత్తం ఎంతండి 48లో ఎంత శాతం ఉందో చూసుకోవాలి ఒకసారి. ఓకే. సేమ్ ఇదే విధంగా 24 మంది పాస్ అయ్యారు కదా, ఈ 24 మందిని ఎవరు 30 మందిలో ఎంత శాతం ఉందో చూసుకోవాలి. ఓకే. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 6 6లు 6 8లు, నెక్స్ట్ 2 3లు 2 4లు, 4 1లు 4 25. సో 3 into 25 అంటే 75 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ స్కూల్లో 75% మంది పాస్ అయ్యారు. నెక్స్ట్ వై స్కూల్ చూద్దాం. 6 4లు 6 5లు 5 1లు 5 20. సో ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 20. 4 into 20 అంటే ఎంత అవుతుందండి 80% అవుతుంది. సో వై స్కూల్లో ఎంత శాతం మంది పాస్ అయ్యారంటే 80% మంది పాస్ అయ్యారు. ఇప్పుడు ఏ స్కూల్ ఎక్కువగా ఉత్తీర్ణత పొందిందండి, ఏ స్కూల్, వై స్కూల్. ఓకే. సో మన క్వశ్చన్ ఇదే అడిగాడు. ఎక్స్ స్కూల్ సంబంధించి వై స్కూల్ సంబంధించి మొత్తం స్టూడెంట్స్ ఇచ్చారు, పాస్ అయిన స్టూడెంట్స్ ఇచ్చారు. సో ఈ రెండింటి బట్టి ఏ స్కూల్లో ఎక్కువ శాతం మంది పాస్ అయ్యారు అడిగాడు మనకి. సో ఏ స్కూల్ అండి, ఇక్కడ ఏ స్కూల్, వై స్కూల్. మనకి ఏం తెలియాలంటే ఇక్కడ ఇచ్చిన విలువలను బట్టి మనం పర్సంటేజ్ కట్టాలి. 48 మంది మొత్తం విలువ, 36 మంది పాస్ అయ్యారు. సో పర్సంటేజ్ కావాలంటే ఎంత మంది పాస్ అయ్యారో ఆ విలువ బై మొత్తం విలువ ఇంటూ 100. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఎంత మంది పాస్ అయ్యారో ఆ విలువ బై మొత్తం విలువ ఇంటూ 100. సో సింపుల్ గా చేసుకుంటే మనకి పర్సెంటేజ్ అనేది వచ్చేస్తుందండి. సో ఎక్స్ పర్సెంటేజ్, ఎక్స్ స్కూల్ కి పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 75 వచ్చింది. వై స్కూల్ కి పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 80% వచ్చింది. సో రెండిట్లో ఏది ఎక్కువ, 80% ఎక్కువ కదా. కాబట్టి వై స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ A:B యొక్క విలువ ఇచ్చాడండి. A:B ఈజ్ ఈక్వల్ టు 3:4 ఇచ్చాడు. అలాగే B:C ఈజ్ ఈక్వల్ టు 5:7 ఇచ్చాడు. C:D ఈజ్ ఈక్వల్ టు 8:9 ఇచ్చాడు. మనకేం అడిగాడంటే A:C యొక్క విలువ అడిగాడండి. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడు. మనం ఏం కడతామంటే ఇక్కడ A:B:C:D యొక్క విలువ కట్టిన తర్వాత A యొక్క విలువ C యొక్క విలువ తీసుకొని మనం A:C ని నిర్ణయిస్తాం. ఇది కరెక్టే, ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుందండి. సో దీనికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మనకేం అడిగాడండి A:C అడిగాడు కదా. నేను A:C ని A/C గా రాయొచ్చు కదా. A:C ని A/C గా రాశాను, ఈ విధంగా రాయొచ్చు కదా. అయితే ఇక్కడ ఈ A/C ఏ విధంగా వచ్చింది చూడండి, ఇక్కడ A/B ఇంటూ B/C, A/B ఇంటూ B/C. A/B అంటే A:B, B/C అంటే B:C. దీంట్లో B కి B కి క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందండి A:C వస్తుంది. అంటే A:C నేను
A/B ఇంటూ B/C గా తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ A/B విలువ ఎంత అండి? A/B అన్న A/B అన్న ఒకటే కాబట్టి A/B విలువ ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. నెక్స్ట్ B/C యొక్క విలువ ఎంత అవుతుందండి? B/C అంటే 5/7 అంత 5/7. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. సేమ్ అవుతుంది చూడండి. ఇక్కడ 3 5 15 4 7 28 ఎంత వచ్చింది? 15:28. అంటే A/C యొక్క విలువ ఎంత వచ్చింది? 15:28. సో ఈ విధంగా చేయొచ్చు. మనకి A/C కావాలి కాబట్టి A ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది. సో D తో మనకు సంబంధం లేదు, వదిలేయండి. ఏం తీసుకోవాలి? ఈ రెండే తీసుకోవాలి. సో ఈ రెండు తీసుకున్నది ఏం చేయాలంటే మనకి A మొదట పూర్వపదంలో ఉంది, C అనేదేమో పరపదంలో ఉంది. సో పూర్వపదంలో ఉండే సంఖ్యలు గుణించేయండి. ఇక్కడ ఎంత వస్తుందండి? 15 వస్తుంది. పరపదంలో ఉండే సంఖ్యలు గుణించండి. ఎంత వస్తుంది? 4 7 28 వస్తుంది. అంటే A/C యొక్క విలువ ఎంత అవుతుందంటే 15:28 అవుతుంది. ఓకే, ఒకవేళ A/D యొక్క విలువ కావాలనుకోండి, A/D. సో A ఇక్కడ ఉంది, D ఇక్కడ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 3 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ 3 5 8 4 7 9. ఇప్పుడు ఇది పూర్వ పదం కింద తీసుకోవాలి, ఇది పరపదం కింద తీసుకోవాలి. ఇప్పుడు మనకి పూర్వపదము పరపదము ఒకే నెంబర్ తో డివిజన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 అనేది ఇక్కడ 4 8 రెండు ఒకే నెంబర్ డివిజన్ అవుతాయి. 4 1 4 2. ఓకే, నెక్స్ట్ 3 9 ఒకే నెంబర్ డివిజన్ అవుతాయి. 3 1 3 3. ఓకే, ఇంకేమైనా డివిజన్ అవుతాయా? అవు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 5 2 ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ 5 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 10 ఈస్ట్. ఇక్కడ 1 ఇంటూ 7 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 21 అవుతుంది. అంటే A/D యొక్క విలువ ఏమవుతుందంటే 10:21 అనేది అవుతుంది. ఓకే, ఇది షార్ట్ కట్. జనరల్ గా మనం ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ A/B తీసుకుంటాం, 3:4. నెక్స్ట్ 5:7. నెక్స్ట్ 8:9. ఓకే, ఇది A/B, ఇది B/C, ఇది C/D. సో మొదట ఏం చేస్తాం మనము? A/B/C/D యొక్క విలువ పెడతాం. సో నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకవేళ మనకి A/B/C/D యొక్క ఈ 4 యొక్క విలువ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏ విధంగా చేయాలో చెప్తాను ఇక్కడ. ఓకే, సో ఏం చేయాలంటే ఇక్కడ మొదట ఈ 3 గుణించండి. అది ఏ విలువ అవుతుంది? ఏమవుతుందండి? 3 5 15 15 8 120. నెక్స్ట్ చివర ఈ 3 గుణించండి. అదేమవుతుందంటే D యొక్క విలువ అవుతుంది. 4 7 28 28 ఇంటూ 9 4 7 28 ఇంటూ 9 72 2 7 9 2 18 7 25 అంటే 252. ఓకే, నెక్స్ట్ ఈ చివరి గురించి ఏ ప్లేస్ లో రాశాను, ఈ చివరిని గురించి బి ప్లేస్ లో రాశాను. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చోండి ఒక రాంబస్ గీస్తాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 4 ఇంటూ 5 ఇంటూ 8 4 ఇంటూ 5 ఇంటూ 8 4 5 20 28 160. అది ఇది రెండోసారి గుణించాం. ఇది మొదట ఈ చివరి గుణించినప్పుడు అది A అయింది, తర్వాత ఆ చివరి గుణించినప్పుడు అది D అయింది. తర్వాత రెండో పదంగా ఈ రెండో పదము, ఇక్కడ ఒకటో పదము, ఇక్కడ ఒకటో పదము ఎంత వచ్చిందండి? 160 వచ్చింది. నెక్స్ట్ 4 ఇంటూ 7 ఇంటూ 8 ఇది ఒక రాంబస్ లో గుర్తుంచుకోండి ఈ విధంగా డైమండ్. ఓకే, సో 4 ఇంటూ 5 ఇంటూ 8 అది రెండో పదము, 4 ఇంటూ 7 ఇంటూ 8 అది మూడో పదము. 4 7 28 28 ఇంటూ 8 ఎంత అవుతుందండి? 64 6 8 2 16 6 22 224. అంటే A/B/C/D యొక్క విలువ ఏమవుతుందంటే 120 160 224 252. అయితే అన్ని సంఖ్యలు కూడా ఒకే సంఖ్యతో డివిజన్ అవుతాయి కదా. ఏ సంఖ్యతో డివిజన్ అవుతాయండి? ఇవన్నీ కూడా ఇక్కడ దేనితో డివిజన్ అవుతాయి? 12తో డివిజన్ అవుతాయండి. ఓకే, సో 12తో డివిజన్ అవుతుంది. 4తో డివిజన్ అవుతాయి. 4 30 4 40 4 5 4 6. నెక్స్ట్ 4 6 4 3. ఓకే, ఇంకేమైనా దేంతో డివిజన్ అవుతాయా? డివిజన్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, A/B/C/D యొక్క విలువ 30 40 56 63 వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము A/C కట్టచ్చు, A/D కూడా కట్టచ్చు. A/C మనకి ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 15:28 వచ్చింది. చెక్ చేసుకుందాం. ఇక్కడ A యొక్క విలువ ఎంత వచ్చిందండి? 30 వచ్చింది. నెక్స్ట్ C యొక్క విలువ ఎంత వచ్చిందండి? 56 వచ్చింది. అంటే 30:56 A/C. ఇప్పుడు దీన్ని సింపుల్ చేసుకుందాం. 2 15 2 28 15:28. ఫర్ ఎగ్జాంపుల్ A/D కట్టింగ్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ
10:21 వచ్చింది. సో A:D కడదాం. ఏ ఎంత వచ్చిందండి 30 వచ్చింది. డి ఎంత వచ్చిందండి 63 వచ్చింది. సో 30, 63 రెండు ఎంత డివిజన్ అవుతాయి? ఎంత డివిజన్ అవుతాయండి? 3తో డివిజన్ అవుతాయి. 3 10లు, నెక్స్ట్ 3 2 3 1. సో 10 21, 10:21. ఓకే. సో మనకి జనరల్ గా ఇది అడిగాడు. ఒకవేళ A:B, B:C, C:D ఇచ్చి A:B:C:D యొక్క విలువ అడిగినట్లయితే మనం ఏం చేయాలంటే ఈ విధంగా చేయాలి. మొదట ఈ 3 గురించి A ప్లేస్ లో రాసుకోవాలి. తర్వాత చివరి ఈ 3 గురించి అది D ప్లేస్ లో రాసుకోవాలి. రెండవ స్థానంలో ఏదో రాయాలంటే ఇక్కడ రెండో పదము, మొదటి పదము, మొదటి పదము అది ఇక్కడ రాయాలి. సో ఇక్కడ డైమండ్ లా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. ఓకే. సో మూడో పదంలో ఇక్కడ 4 తోటి ఈ రెండో పదాన్ని, ఇక్కడ ఒకటో పదాన్ని 4 × 7 × 8 అది ఇక్కడ రావాలి. ఓకే. సో దాన్ని సింపుల్ చేసుకుంటే మనకి A:B, C:D యొక్క విలువ అనేది వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాని సంఖ్య అని అడిగాడండి. సో ఆప్షన్స్ పెట్టి పెట్టాలి అక్కడ మనము. సో ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య, కాని సంఖ్య ఏదవుతుందంటే కేవలం 1 మాత్రం అవుతుందండి. ఓకే. సో అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ప్రధాన సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 3, 5, 7, 11 ఈ విధంగా ఉంటాయి. సంయుక్త సంఖ్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 4 నుంచి స్టార్ట్ అవుతాయి. 4, 6, 8, 9, 10, 12, 14, 15 ఈ విధంగా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనం చూడండి రెండింటిలో కూడా 1 లేదు. ఇవి ప్రధాన సంఖ్యలు, ఇది సంయుక్త సంఖ్యలు. సో ప్రధాన సంఖ్యల్లోనూ 1 లేదు, సంయుక్త సంఖ్యలో కూడా 1 లేదు. కాబట్టి 1 అనేది ఏమవుతుందంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. రెండు వృత్తాలు వ్యాసాల నిష్పత్తిలో ఉన్నాయండి. రెండు వృత్తాలు వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి యొక్క వైశాల్య నిష్పత్తి ఎంత అడిగాడు. రెండు వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి ఏ విధంగా ఉంది? D1:D2 3:4 రేషియోలో ఉంది. ఓకే. సో మనకేం అడిగాడు? ఆ రెండు వృత్తాలు వైశాల్య నిష్పత్తి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వృత్త వైశాల్య సూత్రం ఏంటండి? πr². ఇది మనకు తెలుసు. అయితే r అంటే ఇక్కడ వ్యాసం కాదండి, వ్యాసార్థం. మనకి ఇచ్చాడు వ్యాసం ఇచ్చాడు. సో వ్యాసం బట్టి వృత్త వైశాల్యం రాద్దాం. జనరల్ గా వ్యాసం D ఏమవుతుంది? 2r అవుతుంది. రెండు వ్యాసార్థాలు కలిపితే ఒక వ్యాసం అవుతుంది. ఇప్పుడు r ఏమవుతుందండి? D/2 అవుతుంది. అంతే కదా. ఇక్కడ 2 గుణిస్తుంది, ప్లస్ భాగిస్తుంది. అప్పుడు r D/2 అవుతుంది. ఇప్పుడు ఈ r బదులు ఈ D/2 ప్రతిక్షేపిద్దాం. r బదులు D/2 ప్రతిక్షేపించుకుంటే D/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి? πD²/4. అంటే ఒకవేళ వృత్తానికి వ్యాసం ఇచ్చి దాని యొక్క వైశాల్యం అడిగినట్లయితే అప్పుడు πD²/4 ను యూజ్ చేయాలి మనం. ఒకవేళ వ్యాసార్థం ఇస్తే πr² యూజ్ చేయాలి. ఓకే. సో వ్యాసం అయితే πD²/4. ఇప్పుడు దీన్ని బట్టి మొదటి వృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుందండి? πD1²/4 అవుతుంది. D బదులు D1 తీసుకోవాలి, అంతే తేడా. రెండో వృత్త వైశాల్యం ఏమవుతుందండి? πD2²/4 అవుతుంది. ఇప్పుడు రెండింటికి నిష్పత్తి కావాలి. 4 కి 4 కి క్యాన్సిల్ అయిపోతుంది, పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఏమొచ్చిందండి? D1²:D2². D1²:D2². రెండు వృత్తాల యొక్క వైశాల్యాల నిష్పత్తి తీసుకున్నట్లయితే మనకేమొచ్చింది? వ్యాసాల యొక్క వర్గాల నిష్పత్తి వచ్చింది. వ్యాసాలు ఏ నిష్పత్తులు ఉన్నాయండి? 3:4 రేషియోలో ఉన్నాయి. మరి వాటి యొక్క వర్గాల నిష్పత్తి అంటే ఏమవుతుందండి? 3 కి వర్గము 9 అవుతుంది, 4 కి వర్గము 16 అవుతుంది. అంటే రెండు వృత్తాలు వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి యొక్క వైశాల్య నిష్పత్తి 9:16 అవుతుందండి. ఓకే. సో వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి యొక్క వైశాల్య నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే వ్యాసాల యొక్క వర్గాల నిష్పత్తిలో ఉంటాయి. ఇది 3:4 కాబట్టి 3 కి వర్గం 9 అవుతుంది, 4 కి వర్గం 16 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. త్రిభుజాకారంలో ఉన్న ఇంటి ఎలివేషన్ యొక్క వైశాల్యము 195 చదరపు మీటర్లైనా దాని యొక్క భూమి 26 మీటర్లైనా దాని యొక్క ఎత్తు ఎంత అని అడిగాడండి. ఒక ఇంటికి ఎలివేషన్ ఏ ఆకారంలో ఉందంటే త్రిభుజాకారంలో ఉంది. ఓకే. అయితే ఈ త్రిభుజాకారంలో ఉన్న ఎలివేషన్ యొక్క వైశాల్యం ఎంతంటే 195 మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్లు. దీని యొక్క భూమి అంటే ఇది ఎంత ఇచ్చాడంటే 26 ఇచ్చాడు, 26 మీటర్లు. మరి దీని యొక్క ఎత్తు ఎంతని అడిగాడండి. సో త్రిభుజాకారంలో ఉండే స్థలం అవ్వచ్చు, ప్రాంతం అవ్వచ్చు లేదా పటం అవ్వచ్చు, దాని యొక్క వైశాల్యం సూత్రం ఏమవుతుందంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. సో జనరల్ మనం ఆఫ్ BH గా రాస్తాం. ఓకే. సో ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమి ఎంత ఇచ్చాడండి? 26 మీటర్లు ఇచ్చాడు. కాబట్టి ఆఫ్
26 ఇంటూ ఎత్తు మనకు తెలియదు కదా, ఎత్తే కదా మనం కనుక్కోవాలి. సో h ఇజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఏమవుతుందండి వైశాల్యం కదా అవుతుంది. అంటే ఈ వైశాల్యం దేనికి సమానం అవ్వాలి 195 కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, 2 1 2 13 అంటే 13 h ఇజ్ ఈక్వల్ టు 195 అవుతుంది. అప్పుడు h ఇజ్ ఈక్వల్ టు 195 బై ఇక్కడ 13 అనేది గుణిస్తే ఇది కూడా అసలు ఏమవుతుందండి భాగిస్తుంది కాబట్టి బై 13 అవుతుంది. ఓకే, సో 13 1 13 1 13 5. సో h ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 15 మీటర్స్ అనేది అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మీటర్ అని చూడాలండి. ఒకవేళ సెంటీమీటర్లో ఉంటే అది రాంగ్ అవుతుంది. మనకి ఆప్షన్ లో ఇక్కడ 15 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు, అలాగే 15 మీటర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో 15 సెంటీమీటర్స్ కాదండి ఇక్కడ ఆన్సర్ 15 మీటర్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన దేంట్లో ఇచ్చిన ప్రమాణాలు మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా మీటర్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు డాష్ వాల్యూ. 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు డాష్ వాల్యూ. ఇక్కడ మనకి 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని థౌజండ్స్ అని అడిగాడండి ఇక్కడ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా మనకి ఏం తెలియాలంటే యువత ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూ యొక్క విలువ తెలియాలండి. 1 మిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు 10 లక్షలు అండి. ఎంత? 10 లక్షలు. 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు 10 లక్షలు. మనకి ఏం అడిగాడు 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని వేలు అని అడిగాడు. ఎన్ని వేలు. సో మనకి ఎన్ని వేలు అడిగాడు కాబట్టి 1000తో భాగించండి. ఓకే, సో చివరి 3 సున్నాలకి చివరి 3 సున్నాలు పోతాయి. ఇంకెంత మిగిలిందండి 1000 మిగిలింది. కాబట్టి 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు 1000 వేలు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు డాష్ 100 అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే అదే 10 లక్షలను 1 మిలియన్ అంటే 10 లక్షలు కదా. సో అదే 10 లక్షలను మనము ఏమన్నాడు డాష్ 100 అన్నాడు కాబట్టి 100 అన్నాడు కాబట్టి 100తో భాగించాలి. అప్పుడు ఈ 100 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి పోతుంది. సో ఇంకెంత మిగిలిందండి 10,000 మిగిలింది. అంటే 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ టు 10,000 100. ఇప్పుడు అదే మిలియన్ ఇజ్ ఈక్వల్ టు డాష్ 10,000 అన్నాడు లేదా లక్షలు అన్నాడు. డాష్ లక్షలు. 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ డాష్ లక్షలు. 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ ఎంత అండి 10 లక్షలు కాబట్టి డైరెక్ట్ రాసి వచ్చు మనం. ప్రాబ్లం ఎట్లేదు. లేదా మనం ఏం చేయాలి 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ రాస్తాము 10 లక్షలు బై డాష్ లక్ష అన్నాడు కాబట్టి ఏం చేయాలి లక్ష తీసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, సో దీంట్లో 6 సున్నాలకు దీంట్లో 6 సున్నాలకు పోతాయి. సో 5 సున్నాలకు 5 సున్నాలకు పోతాయి. ఇంకెంత మిగిలిందండి 10 మిగిలింది. అంటే 1 మిలియన్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 10 లక్షలు అవుతుంది. యువత ఇచ్చిన సంఖ్యకు ఎన్ని వేలు లేదా ఎన్ని వందలు లేదా ఎన్ని లక్షలు అడిగినప్పుడు మనకి డాష్ ఇస్తారు కదా. డాష్ పక్కన ఏ సంఖ్య అయితే ఉంటుందో వేలు అంటే 1000తో భాగించాలి, 100 అంటే 100తో భాగించాలి, లక్ష అంటే లక్షతో భాగించాలి. సో భాగించగా ఎంత అయితే వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 3x ప్లస్ y సమాసంలోని పదాల సంఖ్య ఎంత కనుక్కోమనండి. మనకి ఇక్కడ బీజగణితంలో పదం అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మనకి ఇక్కడ x ఒక పదం, xy ఒక పదం, xyz ఒక పదం, 1/3 ఇంటూ xyz ఒక పదం, లేదా 1/3 ఇంటూ ABCDEF ఒక పదం. సో ఇక్కడ చూడండి ప్రతి సందర్భంలో కూడా ఇవన్నీ కూడా ఒకటే పదాలు. వీటి మధ్యలోన xy అంటే మీనింగ్ అంటే x ఇంటూ y అని అర్థం, xyz అంటే x ఇంటూ y ఇంటూ z అని అర్థం, 1/3 ఇంటూ x ఇంటూ y ఇంటూ z అని అర్థం. దీనికి కూడా 1/3 ఇంటూ a ఇంటూ b ఇంటూ c ఇంటూ d. వీటి మధ్యలో ఏముంది కేవలం ఇక్కడ ఇంటూ ఉంది. ఇక్కడ ఏముందండి 1/, అంటే భాగాహారం ఉంది. అంటే గుణకారము భాగాహారం అనేదేమో పదం యొక్క విలువను మార్చదు, అంటే పదాల సంఖ్యను మార్చదు. ఇక్కడ x కి y కి మధ్యలో ఇంటూ ఉన్నప్పటికీ ఇది ఒక పదమే, ఇది x అనేది ఒక పదమే, xyz అనేది ఒక పదమే, 1/3 ఇంటూ x ఇంటూ y ఇంటూ z అనేది కూడా ఒక పదమే, ఇది కూడా ఒక పదమే. మరి 2 పదాలు ఎప్పుడు ఏర్పడతాయి, 3 పదాలు ఎప్పుడు ఏర్పడతాయి, 2 గాని 3 గాని 4 గాని పదాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే మధ్యలో ప్లస్ గాని మైనస్ గాని ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది xy కదా, ఇలా కాకుండా x ప్లస్ y ఉంది, ఎన్ని పదాలు అవుతాయి అంటే 2 పదాలు అవుతాయి. xyz ఉంది కదా, x ప్లస్ y ప్లస్ z ఉంది, అప్పుడు ఎన్ని పదాలు అవుతాయండి 3 పదాలు అవుతాయి. లేదా x మైనస్ y ప్లస్ z ఉంది, 3 పదాలు అవుతాయి. అంటే బీజగణితంలో ఈ చలరాశులను మనము ప్లస్ మైనస్ సింబల్ తో ఈ విధంగా రాసినప్పుడు ఆ ఎన్ని సంఖ్యలు అయితే ఉంటాయో అవి మనకి ఏమవుతాయి అంటే పదాలు అవుతాయి. x అనేది ఒక పదము, y అనేది ఒక పదం, z అనేది ఒక పదము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ప్లస్ y ప్లస్ AB ఉంది. ఇప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయండి,
ఎక్స్ ఒక పదము, వై ఒక పదము, ఏబి ఒక పదము. ఏ ఒక పదం, బి ఒక పదం కాదండి, ఏబి ఒక పదం. ఎందుకంటే ఏబి అంటే మీనింగ్ ఏంటి, ఏ ఇంటూ బి అని అర్థం. సో ఇంటూ ఉన్నప్పుడు అది మొత్తం కలిపి ఒకటే పదం అవుతుంది. ప్లస్ మైనస్ మనకి ఏం చేస్తుందంటే పదాలను వేరు చేస్తుంది. ఇక్కడ ఎక్స్ ఒక పదము, వై ఒక పదము, ఏబి ఒక పదం. అంటే ఎన్ని పదాలు అండి ఇవి? 3 పదాలు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. 3x ప్లస్ వై అనే సమాసంలోని పదాల సంఖ్య అడిగాడు. లాస్ట్ ఎగ్జామ్ లో మనకి ఇక్కడ ఏదో అడిగాడండి, 2x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 9 అనేది ఏంటని అడిగాడు. సో ఇజ్ ఈక్వల్ టు ఉంటే అది ఏమవుతుందంటే సమీకరణం అవుతుందండి. సో 2x ప్లస్ 4 ఈ 9 అనేది వస్తే ఏమవుతుందంటే -9 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 0. సమీకరణం అంటే జనరల్ గా ఇజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది అనుకుంటారు చాలా వరకు. సో అది కరెక్టే. సో ఇక్కడ 9 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ అయిపోతుంది. అప్పుడు ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 0 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇజ్ ఈక్వల్ టు ఉందంటే అది ఖచ్చితంగా సమీకరణం అవుతుంది. మనకి ఇక్కడ సమీకరణం కాదండి, 3x ప్లస్ వై ఇచ్చాడు, ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఇదేమవుతుంది, ఒక సమాసం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సమాసం అనేది ఎన్ని పదాలు ఉన్నాయి, 3x ప్లస్ వై. ఇక్కడ 3x అంటే 3 ఇంటూ ఎక్స్. సో ఇంటూ ఉన్న ప్రాబ్లం లేదు, ఇది మొత్తము కూడా ఒకటే పదం అవుతుంది. ప్లస్ వై, వై ఒక పదం. అంటే ఈ పదానికి 3x అనే పదానికి వై అనే పదానికి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇదొక పదం అవుతుంది, ఇదొక పదం అవుతుంది. అంటే 3x ప్లస్ వై అనే సమాసం అనేది ఎన్ని పదాల సమాసం అంటే 2 పదాల సమాసం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x ప్లస్ వై ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ టు 2 ఉంది. ఈ సమాసానికి ఇది సమాసం అనేది ఎన్ని పదాలు అంటే ఏం చెప్తామండి, ఇదొక పదము, ఇదొక పదము, ఇదొక పదము. దీనికి ఎక్స్ లేదు కదా, పదం కలుపుకోగలరు. ఇది స్థిర సంఖ్య ఉన్నప్పుడు కూడా అది పదంగానే తీసుకోండి మనం. ఓకే, సో 3x ప్లస్ వై ప్లస్ 2 ఇది అవుతుందంటే 3 పదాల కలయిక అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 3c ప్లస్ 6a మైనస్ 2b, 3a ప్లస్ 4b మైనస్ 2c. ఇక్కడ మనకి 2 సమాసాలు ఇచ్చాడండి. ఈ 2 సమాసాలు ఏంటంటే ఈ సమాసం తీయమన్నాడు. సో జనరల్ చూడండి, తీసివేసినప్పుడైనా కలిపినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఒకే గుణిజాలు అంటే ఒకే చలనానికి సంబంధించిన పదాలన్నీ కూడా ఒకే వరుసలో రాసుకోవాలి. ఇక్కడ 3c ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఉంది, ఇక్కడ c ఉంది. మనకు ఆర్డర్ ఏంటండి, a b c కదా. సో మొదటగా ఏ పదం రాసుకుందాం. సో ఏ పదం ఏంటండి, ఇక్కడ ప్లస్ 6a సింబల్ కూడా తీసుకోవాలి. సో ప్లస్ 6a కాబట్టి మొదటి పదమే కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 6a రాసేద్దాం. నెక్స్ట్ బి పదం కదా, బి పదం ఏంటంటే ఇక్కడ ఉంది మైనస్ 2b అంటే మైనస్ తో సహా తీసుకోవాలి, మైనస్ 2b. నెక్స్ట్ 3c, 3 కి ముందు ఏముందండి, ఏమీ లేకపోతే ప్లస్ అని అర్థం కాబట్టి ప్లస్ 3c. ఓకే, నెక్స్ట్ కింద చూద్దాం, 3a 4b మైనస్ 2c. సో వర్షం ఉంది కాబట్టి ఇదే విధంగా రాసేద్దాం. ఇక్కడ 3a ప్లస్ 4b మైనస్ 2c. ఏం చేయాలండి, తీసివేయాలి. సో తీసివేసినప్పుడు ఈ విధంగా ఒకదాని కింద ఒకటి రాసుకున్నప్పుడు తీసివేసినప్పుడు ఏం చేయాలంటే వీటి యొక్క గుర్తులు అనేవి మార్చాలి. ఇక్కడ 3a కి ప్లస్ ఉంది, ఏమీ లేకపోతే ప్లస్ అని అర్థం, దాన్ని మనము మైనస్ గా మార్చుకోవాలి. ఇది ప్లస్ 4b కాబట్టి దీన్ని మనం మైనస్ 4b గా మార్చుకోవాలి. ఇది మైనస్ 2c కాబట్టి ఇది ప్లస్ 2c గా మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి, ఇక్కడ జనరల్ మనము 6a మైనస్ 2b ప్లస్ 3c, దీని నుంచి ఏం తీయాలండి, 3a ప్లస్ 4b మైనస్ 2c, ఇది ఇక్కడ తీయాలి. సో తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ ని ఈ బ్రాకెట్ తొలగించినప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఇంటూ ప్లస్ 3a అంటే మైనస్ 3a అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ 4b అంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b కాబట్టి 4b అంటే మైనస్ 4b అవుతుంది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది, 2c అవుతుంది. అందుకే ఇది ఈ విధంగా రాసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఒకదాని కింద ఒకటి రాసుకున్నప్పుడు మనకి ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఏం చేయాలంటే ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ కి వ్యతిరేక సింబల్ మార్చుకోవాలి. సో ప్లస్ ఉంటే మైనస్ చేసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ చేసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుందంటే ప్లస్ 2c, ఇదేమవుతుందంటే మైనస్ 4b, ఇదేమవుతుందంటే మైనస్ 3a. అంటే 6a మైనస్ 3a అంటే ఏమవుతుందండి, 3a వస్తుంది. మైనస్ 2b మైనస్ 4b అంటే ఏమవుతుందండి, మైనస్ 6b వస్తుంది. ఇది 3a వస్తుంది, ఇది మైనస్, ఇది మైనస్ కాబట్టి మైనస్ 2a 4b అంటే 6b అవుతుంది. ఇది ప్లస్, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ అవుతుంది. 3 ప్లస్ 2 అంటే 5 అవుతుంది, అంటే 5c. సో దీని నుంచి తీసి మనకి ఏమొస్తుందంటే 3a మైనస్ 6b ప్లస్ 5c అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 2:3 అలాగే 4:3 కి బహుళ నిష్పత్తి కావాలి. సో జనరల్ గా మనకి బహుళ నిష్పత్తికి ఫార్ములా ఉంటుందండి. సో నిష్పత్తి తీసుకున్నప్పుడు పూర్వ పదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం. ఓకే,
ఇంకో ఫార్ములా కూడా వస్తుందండి మధ్యలో మనకి ఇక్కడ ఎక్కడంటే ఈ నిష్పత్తి అనే పాఠంలోన అంత్యముల లబ్ధము ఈస్టు మధ్యముల లబ్ధం ఈస్టులో ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో జనరల్ గా ఏం చేయాలి ఇక్కడ అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం లేదా అంత్యముల లబ్ధం ఈస్టు మధ్యముల లబ్ధం అనేది ఎక్కడ ఉపయోగించాలి మనము అనుపాతంలో ఉన్నప్పుడు ఉపయోగించాలి. రెండు నిష్పత్తులు అనుపాతంలో ఉంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. మరి రెండు నిష్పత్తులకు సంబంధించి బహుళ నిష్పత్తి కావాల్సిన ఏం చేయాలంటే పూర్వ పదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం చేయాలి. పూర్వ పదాలు అంటే మొదటి పదాలు, పరపదాలు అంటే రెండవ పదాలు. ఓకే, సో మొదటి పదం ఇక్కడ 2 ఇక్కడ 4 అంటే ఈ 2 గుణించాలి. పరపదం అంటే 2 ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే ఈ 2 గుణించాలి. సో ఆ విధంగా చేయాలి. సో ఆ విధంగా మనకి ఇది ఉపయోగించాలా ఇది ఉపయోగించాలని చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటది. సో దానికోసం ఏం చేయాలంటే బహుళ నిష్పత్తిని ఎప్పుడైనా అడిగినప్పుడు ఏం చేయాలంటే మనకి ఏ నిష్పత్తి ఇస్తాడో ఆ నిష్పత్తిని మనం భిన్న రూపంలో రాసుకోండి. ఓకే, సో ఇది 2:3 అంటే 2/3 అవుతుంది. 4:3 అంటే 4/3 అవుతుంది. సో భిన్న రూపం రాసుకున్నాం కదా, రాసుకున్న తర్వాత లవాల గురించి హారాల గురించి సరిపోతుంది. సో 2x4 ఎంత అవుతుందండి 8 అవుతుంది. 3x3 ఎంత అవుతుందండి 9 అవుతుంది. అంటే 8/9 అంటే 8:9. ఓకే, సో 2:3 4:3 యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే 8:9 అవుతుంది. సో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని సందర్భాల్లో 9:8 కూడా ఆప్షన్ లో ఉంటుందండి. సో 2 వేరు 8:9 వేరు 9:8 వేరు. ఓకే, సో బహుళ నిష్పత్తి కావాలంటే ఇచ్చిన నిష్పత్తులు మనము భిన్న రూపంలో రాసుకొని లవాల గురించి లవం ప్లేస్ లో రాయాలి, హారాల గురించి హారం ప్లేస్ లో రాసుకుంటే మొదటిది పూర్వపదం అవుతుంది, రెండోది పరపదం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కోణాల ఆధారంగా త్రిభుజాలు ఎన్ని రకాలని అడిగాడు. ఇక్కడ మనకి త్రిభుజాలు అనేవేమో కోణాల ఆధారంగా అలాగే భుజాల ఆధారంగా విభజించుకున్నాం. సో కోణాల ఆధారంగా 3 రకాలుగా చెప్పుకున్నాం, అలాగే భుజాల ఆధారంగా 3 రకాలుగా చెప్పుకున్నాం. సో భుజాల ఆధారంగా మనకు తెలిసిందే సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, అలాగే విషమబాహు త్రిభుజము. కోణాల ఆధారంగా అల్పకోణ త్రిభుజము, అలాగే అధిక కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, ఇంకొకటి లంబ కోణ త్రిభుజము. ఓకే, సో మనకి ఇక్కడ ఏమడిగాడు కోణాల ఆధారంగా త్రిభుజం ఎన్ని రకాలు అడిగాడు. ఎన్ని రకాలండి 3 రకాలు. ఓకే, సో త్రిభుజానికి సంబంధించి ఇంకో క్వశ్చన్ అడిగాడండి. సో కోణాలకు సంబంధించి అడిగాడు కాబట్టి ఆ ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రింది వాటిలో సత్యమైనది అడిగాడు. ఓకే, సో ఇది చెప్పడానికి ముందు వీటిని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ అల్పకోణ త్రిభుజం అంటే త్రిభుజంలో ఉండే 3 కోణాలు కూడా అల్ప కోణాలు అవ్వాలి. ఏమవ్వాలి? అల్ప కోణాలు. అధిక కోణం అంటే త్రిభుజంలో ఉండే 3 కోణాల్లో కేవలం ఒక కోణం మాత్రమే అధిక కోణం అవ్వాలి. నెక్స్ట్ లంబ కోణం అంటే త్రిభుజంలో ఉండే 3 కోణాల్లో కేవలం ఒక కోణం మాత్రమే లంబ కోణం అవ్వాలి. ఒక కోణం మాత్రమే లంబ కోణం అవ్వాలి, ఒక కోణం మాత్రమే అధిక కోణం అవ్వాలి. ఇక్కడ మాత్రం అల్పకోణ త్రిభుజానికి మాత్రం త్రిభుజంలో 3 కోణాలు కూడా అల్ప కోణాలు అవ్వాలి. ఓకే, ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఏది ఈ అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజం సంబంధించి దీని మీద మనకి ప్రశ్న అడిగాడు. అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, నొక్కి మరీ చెప్పాను ఆ బిట్. నేను ఏం చెప్పాను? అధిక కోణ త్రిభుజంలో 2 అల్ప కోణాలు ఉండాలి, ఒక అధిక కోణం ఉండాలని చెప్పాను. అదే బిట్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సత్యమైనది ఒక త్రిభుజంలో 2 కోణాలు లంబ కోణాలు ఉండవచ్చు. ఒక త్రిభుజంలో అది లంబకోణ త్రిభుజం అవ్వాలంటే ఎన్ని లంబకోణాలు ఉండాలండి? ఒకటే ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు? 2 లంబకోణాలు ఉండాలన్నాడు, కాబట్టి తప్పు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక త్రిభుజంలో 2 కోణాలు అల్ప కోణాలు ఉండవచ్చు. ఇది ఒక సైడ్ ఉంచండి. నెక్స్ట్ ఒక త్రిభుజంలో 2 కోణాలు అధిక కోణాలు ఉండొచ్చు. అధిక కోణ త్రిభుజంలో కూడా 3 కోణాల్లో కేవలం ఒక కోణం మాత్రమే అధిక కోణం అవ్వాలి. మిగిలిన 2 కోణాలు కూడా ఏ కోణాలు అవ్వాలండి? అల్ప కోణాలు అవ్వాలి. అంతే కదా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? త్రిభుజంలో 2 కోణాలు అధిక కోణాలు ఉండొచ్చు అని చెప్పాడు. అంటే స్టేట్మెంట్ ఏమవుతుందండి? రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక త్రిభుజంలో అన్ని కోణాలు కూడా 60 కంటే ఎక్కువ ఉండవచ్చు. అన్ని కోణాలు త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయండి? 3 కోణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 కోణాలు కూడా 60, 60, 60గా తీసుకుందాం. ఓకే, మనకేమన్నాడు? అన్ని కోణాలు కూడా 60 కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 61 ఉందనుకుందాం, ఇది 61 ఉందనుకుందాం, ఇది కూడా 61 ఉందనుకుందాం. ఇప్పుడు ఏమైంది? త్రిభుజంలో 3 కోణాలు కూడా 60 కంటే ఎక్కువే ఉన్నాయి, 60 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క మొత్తం ఏమవుతుందండి? 183 అవుతుంది. ఏమైంది? 183. త్రిభుజంలో ఉంటే 3 కోణాలు మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. కానీ 60 కంటే ప్రతి కోణము 60 కంటే ఎక్కువైనప్పుడు ఆ 3 కోణాల యొక్క మొత్తం ఏమవుతుందంటే 180 కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి త్రిభుజంలో ఉండే అన్ని కోణాలు కూడా 60 కంటే ఎక్కువ ఉండకూడదు. కేవలం 2 కోణాలు మాత్రం 60 కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒక కోణం అనేది ఖచ్చితంగా 60 కంటే తక్కువే ఉండాలి. అంతే కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది.
ఓకే. సో త్రిభుజం ఇక్కడ చూడండి, అల్పకోణ త్రిభుజంలో 3 కోణాలు అల్ప కోణాలు, అధిక కోణ త్రిభుజంలో 2 కోణాలు అల్ప కోణాలు, లంబకోణ త్రిభుజంలో 1 కోణం లంబకోణం అయింది, 2 కోణాలు అల్ప కోణాలు. ఇక్కడ కూడా కనీసం 2 కోణాలు అల్ప కోణాలు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఒక త్రిభుజంలో ఉండే 3 కోణాల్లో కనీసం చూడండి, జాగ్రత్త ఈ పాయింట్ చూడండి, కనీసం 2 కోణాలు ఏమవ్వాలి, అల్ప కోణం అవ్వాలి. త్రిభుజం నుండి 3 కోణాల్లో కనీసం 2 కోణాలు అల్ప కోణాలు అవ్వాలి. కనీసం అనే పదాన్ని ఎందుకు ఉపయోగించినట్టే, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఉన్నాయి ఏంటండి, ఇక్కడ 3 ఉన్నాయి. కనీసం 2 అంటే అర్థం ఏంటంటే 2 కంటే ఎక్కువ. ఈ రెండిట్లో 2 ఉంటాయి, దీంట్లో మాత్రం 3 ఉంటుంది. అల్పకోణ త్రిభుజంలో 3 అల్పకోణాలు ఉంటాయి, లంబకోణ త్రిభుజము అధిక కోణ త్రిభుజంలో కేవలం 2 అల్పకోణాలు మాత్రం ఉంటాయి. ఇక్కడ మనకి ఏమిచ్చారండి, త్రిభుజంలో 2 అల్పకోణాలు ఉండొచ్చు, ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 కాబట్టి 2 ఉండవచ్చు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకి సరైన స్టేట్మెంట్ అనేది అవుతుంది. ఓకే, ఇది మనకి సరైనది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ x/3 - x/4 = 14 అయినా x యొక్క విలువ కనుక్కోమన్నాడు. ఓకే, x/3 - x/4 = 14 ని ఈ సమీకరణాన్ని సాధించమంటాడు. సాధించమన్నా x యొక్క విలువ కనుక్కోవడం ఇక్కడ అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, x/3 - x/4 = 14. ఈ రెండింట్లో లవంలో x ఉంది, సో x కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి, 1/3 మిగులుతుంది, ఇది 1/4 మిగులుతుంది. ఓకే, = 14. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటండి 3, ఇదేంటండి 4, రెండు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్యల యొక్క భిన్నంగా ఉన్నప్పుడు ఆ భిన్నాల్లో హారంలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఉన్నట్లయితే అప్పుడు మనం వాటి యొక్క ప్లస్ గాని మైనస్ గాని ఏం చేయాలంటే, ఈ సంఖ్య ఇక్కడ ఏదో దాంతో ఈ పైన గుణించాలి, ఇక్కడున్న ఈ సంఖ్యతో ఈ పైన గుణించాలి. ఓకే, సో 4 × 1 అంటే దీనిలో ఏమవుతుందండి, x × 4 × 1 అవుతుంది, అంటే 4 అవుతుంది, మైనస్ ఇక్కడ దీని గుణించాలి కదా, 3 × 1 అంటే 3 అవుతుంది, బై కింద ఏం చేయాలంటే 3 × 4 గుణించాలి. ఓకే, సో 3 × 4 అంటే ఎంత అవుతుందంటే 12 అవుతుంది, = 14. సో దీన్ని సింపుల్ చేస్తే ఏమవుతుందండి, x 4 - 3 అంటే 1 అవుతుంది, అంటే x × 1/12 = 14 అవుతుంది. ఓకే, సో x ఏమవుతుందండి, x ఈ 12 ఏం చేస్తుంది, బై అంటే భాగిస్తుంది, ఏమవుతుందండి, గుణిస్తుంది, అప్పుడు 14 × 12 అవుతుంది. సో 14 × 12 అంటే ఎంత అవుతుందండి, 168 అవుతుంది, అంతే కదా. సో 14 × 140, 14 × 28 128. ఓకే, సో x ఎంత అయిందండి, 168. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అతి చిన్న సంయుక్త సంఖ్య అది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి స్టార్టింగ్ లో వీడియోలో. ఏం చెప్పామండి, ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి, 2, 3, 5, 7, 11 ఈ విధంగా. సంయుక్త సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, కాంపోజిట్ నెంబర్స్ 4, 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, 10 ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో ఇవి సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నెంబర్స్. ఈ కాంపోజిట్ నెంబర్స్ లో చిన్న నెంబర్ ఏదండి, చిన్నది మనకి ఏమడిగాడు, అతి చిన్న సంయుక్త సంఖ్య. ఇవన్నీ సంయుక్త సంఖ్యలే, వీటిలో చిన్న సంయుక్త సంఖ్య ఏదండి, 4. ఏంటండి, 4. సో అతి చిన్న సంయుక్త సంఖ్య ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. ఓకే, సో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో ఈ బిట్ కూడా మనకి ఈరోజు ఎగ్జామ్ ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ లత ఒక కారును 2,40,356 రూపాయలకు కొని 10,458 రూపాయలు పెట్టి మరమ్మతులు చేసి 2,80,000 రూపాయలకు అమ్మిన లతకు వచ్చిన లాభము లేదా నష్టం ఎంత అడిగాడండి. ఇక్కడ లత ఒక కారు కొన్నది, ఎంత కొన్నదండి, కొన్న వేళ 2,40,356 రూపాయలు. వాటికి మరమ్మతు చేసిన కారుకి, సో మరమ్మతుకి ఎంత అయిందండి, 10,458. అంటే లత కారు ఎంత కొన్నది, 2,40,356 రూపాయలు కొన్నది. ఆ కారుని ఏం చేసి మరమ్మతు చేసింది, ఎంతకండి, 10,458 రూపాయలు పెట్టి మరమ్మతు చేసింది. ఇప్పుడు మొత్తంగా కారు యొక్క కొన్న వేళ ఏదవుతుందంటే ముందు ఇచ్చింది అవదండి. ఎప్పుడైనా సరే మరమ్మతు చేయడానికి కొంత అమౌంట్ ఉపయోగించారు కదా, అది కూడా ఆ కొన్న వేళలో కలిసిపోతుంది. ఇప్పుడు మొత్తంగా కొన్న వేళ ఎంత అవుతుందంటే ఇదంతా అవుతుంది చూడండి, 8, 6, 14, 4, 1, 5, 5, 10, 1, 11, 1, 3, 4, 1, 8, 0, 5, 2 అంటే 2,50,814 అనేదేమో ఇప్పుడు కారు యొక్క కొన్న వేళ అనేది అవుతుంది. కారు యొక్క కొన్న వేళ అనేది
2,50,814 అనేది అవుతుంది. ముందు అవ్వదు, ఎందుకంటే మరమ్మతు కూడా చేయించింది కదా. సో మరమ్మతు కూడా ఏమవుతుందంటే కొండవేలలో కలిపియాలి. ఓకే, ఇప్పుడు ఇది కొండవేల అవుతుంది. అమ్మిన వేలు ఎంత అండి? కారు ఎంత కమ్మింది? 2,80,000 అమ్మింది. ఇది కొండవేల 2,50,000, ఇది అమ్మిన వేల 2,80,000. సో ఏది ఎక్కువ ఉంది? అమ్మిన వేల ఎక్కువ ఉంది. సో అమ్మిన వేల ఎక్కువగా ఉన్నప్పుడు తనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుందంటే ఏం చేయాలండి? దీని నుంచి తీయాలి. సో తీస్తే ఏమవుతుంది చూడండి, ఇదేమొస్తుంది? 0 నుంచి 4 తీస్తే 6 వస్తుంది. 9 నుంచి 1 తీస్తే 8 వస్తుంది. 9 నుంచి 8 తీస్తే 1 వస్తుంది. 9 నుంచి 0 తీస్తే 9 వస్తుంది. 4 నుంచి 5 తీస్తే 7 నుంచి 5 తీస్తే 2 వస్తుంది. అంటే ఎంత వస్తుందండి? 29,186. ఇదేంటవుతుందండి? లాభం అనేది అవుతుంది. అమ్మిన వేల నుంచి కొనవేల తీయాలి, దీని నుంచి తీయాలండి. ఓకే, సో దీని నుంచి తీస్తే ఏమొస్తుంది? 29,186 వచ్చింది. ఇదేమైంది? లతకు వచ్చిన లాభం అనేది అయింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ రమ ఉదయం 5:30 గంటలకు ఇంటి పనిని ప్రారంభించి 80 నిమిషాల పాటు ఇంటి పని చేసిందంట. అయితే రమ ఏ సమయానికి ఇంటి పనిని ముగించుకుంది? రమ ఉదయాన్నే 5:30 గంటలకు ఇంటి పని ప్రారంభించింది. ప్రారంభించి ఎంతసేపు చేసిందండి? 80 నిమిషాల పాటు చేసింది. ఎంతసేపు? 80 నిమిషాలు. ఓకే, ఇప్పుడు ఈ 80 నిమిషాలు నేను 60+20గా రాస్తాను. ఎందుకు 60+20గా రాసానంటే 60 నిమిషాలు అంటే ఏంటండి? 1 గంట కదా. అంటే 1 గంట 20 నిమిషాలు. అంటే ఎంతసేపు చేసింది రమ? 1 గంట 20 నిమిషాల పాటు ఇంటి పని చేసింది. 5:30 ప్రారంభించింది కదా. ఇప్పుడు ఈ 1:20 నిమిషాలు ఏం చేయాలి? మనము దీన్ని కలుపుకోవాలి. సో దీన్ని కలిపి ఎంత వస్తుందండి? ఇది 5 గంటలు, ఇది 30 నిమిషాలు. సో 5 గంటలు కాబట్టి ఈ 1 గంట 5 కింద రాసుకోవాలి. ఇది నిమిషాలు కాబట్టి ఈ 20 అనేది 30 కింద రాసుకోవాలి. ఓకే, సో ఎంత వస్తుందండి? ఇది 50 వస్తుంది, ఇది 6 వస్తుంది. అంటే ఉదయం 5:30 గంటలకు ప్రారంభించిన పని ఏ సమయంలో ముగించిందంటే 6:50 నిమిషాలకు ఇంటి పనిని ముగించింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 12 సెంటీమీటర్లు, అలాగే 9 సెంటీమీటర్లు, అలాగే 6 సెంటీమీటర్ల కొలతలుగా గల దీర్ఘగణం. సో దీర్ఘగణం కొలతలు ఈ విధంగా ఇచ్చిన అర్థం ఏంటంటే ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు. ఓకే, సో ఈ కొలతలుగా కలిగిన దీర్ఘగణం నుండి 4x3x2 అంటే 4 పొడవు ఉండాలి, 3 వెడల్పు ఉండాలి, ఎత్తు 2 ఉండాలి. సో అటువంటి కొలతలుగా గల దీర్ఘగణాలను ఎన్ని తయారు చేయవచ్చని అడిగాడు. ఇది ఒక దీర్ఘగణమే. ఈ దీర్ఘగణాలను కట్ చేశాడు. ఏ విధంగా? పొడవు 4, వెడల్పు 3, ఎత్తు 2 ఉండే విధంగా. సో అటువంటి దీర్ఘగణాలు ఎన్ని తయారు చేసి అడిగాడు. సో ఏం లేదండి, పెద్ద కొలతలు మనకి ఇచ్చారు కదా, పెద్ద గణంది దీర్ఘగణంది, దాని యొక్క కొలతను మనము లవంలో తీసుకోవాలండి. చిన్న కొలతలు ఇచ్చారు కదా, అది హారంలో తీసుకోవాలండి. ఓకే, సో క్యాన్సిల్ చేసుకోండి. 4 1 4 3 3 1 3 3 2 1 2 3 4 1 4 3 3 1 3 3 2 1 2 3. సో 3x3x3 ఎంత అవుతుందండి? 27 అవుతుంది. అంటే ఈ పెద్ద దీర్ఘగణం నుండి ఈ కొలతలతో గల చిన్న దీర్ఘగణాలు ఎన్ని తయారు చేయొచ్చు అంటే 27 తయారు చేయొచ్చు. ఓకే, సో ఇదేనే కాదండి, ఏదైనా ప్రాబ్లం ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఏమిస్తారంటే ఏదో ఒక పెద్ద పటం ఇస్తాడు, పెద్ద గణము లేదా పెద్ద దీర్ఘగణం ఇస్తాడు. దాని నుంచి చిన్న చిన్న కొలతలు గల దీర్ఘగణాలు లేదా గణాలు ఎన్ని తయారు చేసి అడుగుతుంటాడు. సో అటువంటి సందర్భం మనం ఏం చేయాలంటే ఆ పెద్ద గణము లేదా దీర్ఘగణం యొక్క గణ పరిమాణం అనేదేమో లవంలో రాసుకోవాలి, చిన్న దీర్ఘగణము లేదా గణం యొక్క గణ పరిమాణం అనేదేమో హారంలో రాసుకోవాలి. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో అనుపాతంలో లేనిది కనుక్కోమన్నాడండి. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్లో 3 అంట మనకు 3 ఆప్షన్లు ఏ విధంగా ఉన్నాయంటే అనుపాతంలో ఉన్నాయంట. ఒక ఆప్షన్ అనుపాతంలో లేదు, ఆ ఆప్షన్ ఏదో కనుక్కోమన్నాడు ఇక్కడ. సో అనుపాతం అంటే ఏం చెప్పుకున్నామండి మనము? అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ఓకే, సో అంత్యములు అంటే చివరి, మధ్యములు అంటే మధ్యలో ఉండేది. ఓకే, సో ఈ చివరిలో ఉండే 2 గుణిస్తే ఎంతైతే వస్తుందో మధ్యలో ఉండే 2 గుణిస్తే అంతే రావాలి. 6x24 గుణిస్తే ఎంత వస్తుందో 6x9 గుణించిన అంతే వస్తుంది. 10x30 గుణిస్తే ఎంతైతే వస్తుందో 17x20 గుణించిన అంతే రావాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే అది ఏమవుతాయి అంటే ఆ 4 కూడా అనుపాతంలో ఉన్నట్లు లెక్క. ఓకే, సో ఆ విధంగా చేయొచ్చు. లేదా మనకి అనుపాతంలో రాసి ఇచ్చినప్పుడు 4 రాసి ఇచ్చినప్పుడు మధ్యలో రాసిన ఈ విధంగా 0 పెట్టుకోండి. ఏం చేస్తారు? 0 పెట్టుకోండి.
సున్నా పెట్టుకున్న తర్వాత చివరి వైపు ఉన్నాయి కదా, ఆ రెండు రాసులతో ఈ మధ్యలో ఉన్న రాసుని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 6 ఉంది కదా, 6, 9 దేంట్లో అవుతుందండి? 6, 3, 2, 3, 3. నెక్స్ట్ 24, 16 ఉంది కదా, లేదా 3, 20 ఏదైనా చేయించుకోండి. ఇక్కడ 3 1లు 3 8. ఓకే, సో 8 2 చేయకూడదు. 8 2 2 కూడా బయట ఉన్నాయి. మనం ఏం చేయాలి? బయట ఉన్న వాటితో లోపల ఉన్న వాటిని క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో 8 1లు 8 2. ఓకే, ఇక్కడ 2 బయట ఉంది, ఇక్కడ 2 లోపల ఉంది. 2కి పోయింది. సో ఇక్కడ ఏం మిగిలిందండి? ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది, 1 మిగిలింది, 1 మిగిలింది. సో అన్నిట్లో 1 మిగిలింది. కాబట్టి ఇది అనుపాతం ఉన్నట్లు లెక్క. అన్ని 1లు వస్తే అది అనుపాతం. ఓకే, ఇక్కడ చూడండి ఏం చేయాలి? మధ్యలో ఉన్న 2 విలువలు తీసుకోవాలి, బయట ఉన్న 2 విలువలతో క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో 10 1లు 10 3లు క్యాన్సిల్ చేయకూడదు. 2 బయట ఉన్నాయి, మధ్యలో ఉన్న వాటిని క్యాన్సిల్ చేయాలి. ఓకే, సో ఈ రెండు చూడండి 20 32 కూడా తగ్గుతాయి కదా, దేంతో అవుతాయి? 10తో అవుతాయి. 10 2 10 3. ఓకే, నెక్స్ట్ 3 బయట ఉంది, 15 లోపల ఉంది. 3 1లు 3 5. ఓకే, నెక్స్ట్ 10 బయట ఉంది, 2 లోపల ఉంది. 2 1లు 2 5. ఓకే, నెక్స్ట్ 5 బయట ఉంది, ఇక్కడ 5 లోపల ఉంది. 5కి 5 పోయింది. సో 1 1 1 1 అన్ని 1లో వచ్చాయి, అనుపాతంలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇచ్చోండి ఇక్కడ 12 బయట ఉంది, ఈ 12 లోపల ఉంది. 12 1 12 1. 11 లోపల ఉంది, 11 బయట ఉంది. 11 1 11 1. సో 1 1 1 ఇవన్నీ కూడా 1లో వచ్చి అనుపాతంలో ఉన్నాయి. సో 3 వచ్చేంటి ఖచ్చితంగా ఏమవుతుందండి? ఇదే ఆన్సర్ అవుతుంది, అనుపాతంలో లేని ఆన్సర్. కానీ క్యాన్సిల్ చేయండి. 3 ఏదైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. 4 పునవుతుందా? అవ్వదు. ఈ 2 అయినప్పుడు కూడా చేయకూడదండి. లోపల ఉన్న 2 బయట ఉన్న 2 కూడా క్యాన్సిల్ చేయకూడదు. దేని దాంతో బయట ఉన్నది లోపల ఉన్న దాంతో క్యాన్సిల్ చేయాలి, లోపల ఉన్నది బయట ఉన్న దాంతో క్యాన్సిల్ చేయాలి. అంతేగాని బయట ఉన్న దానికి బయట ఉన్న దానికి లోపల ఉన్న దానికి లోపల దానికి క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, సో ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని 1లో వస్తాయి. అటువంటి ఏదైతే ఉంటుందో అదే మనకి అనుపాతం అనేది లెక్క. సో అటువంటి సందర్భం లేదు కాబట్టి మనకి ఇక్కడ అనుపాతంలో లేనిది ఏమవుతుందంటే 3 4 28 37 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక కంపెనీకి వారంలో వచ్చిన షేర్ల వివరాలు ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? ఇక్కడ 3657 ఒకటి, 3665 ఒకటి, 3668 ఒకటి, 3672 ఒకటి, అలాగే 3673 ఒకటి. అయితే ఎన్ని ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. వారంలో వచ్చిన షేర్లు అన్నప్పటికీ కూడా 5 మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి? ఇది 5 రోజులది మాత్రమే. ఓకే, అయితే ఈ 5 రోజులకి సంబంధించి ఏ షేర్లు అయితే ఇచ్చాడో ఆ షేర్ల యొక్క సరాసరి కనుక్కోమన్నాడండి. సరాసరి అంటే ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అంతే కదా. సో రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేసిన మనకి ఏమొస్తుంది? ఒక్కొక్క దానికి ఎంత వేసి సగటు విలువ వస్తుంది. ఒక్కొక్క దానికి మనకి వచ్చే విలువ ఏమవుతుందంటే ఒక్కొక్క దాని యొక్క సగటు షేర్ విలువ అనేది అవుతుంది, అంతే కదా. అంటే అన్నింటికి సమానంగా వస్తున్నట్లు లెక్క అర్థం. అక్కడ సగటు అంటే అర్థం ఏంటంటే అన్నింటికి సమానంగా విడదీయడం అర్థం. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ రాసులన్నింటినీ కూడా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చెయ్యాలి, అంతే కదా. అంటే 3657 నుంచి ఇవన్నీ కలుపుకొని బై 5 చేయాలి. ఎందుకు రాసుల సంఖ్య 1 2 3 4 5 5 తీసుకోవాలి. వారం అన్నారు కదా, నేడు తీసుకోకూడదు. ఓకే, 5 రాసుల మొత్తం బై 5 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ కలపాలి. అవసరం లేదండి. ఇక్కడ చూడండి, ఇది 3600, ఇది 3600, ఇది 3600, ఇది 3600, ఇది 3600. సో అన్నింటిలో కూడా 3600 ఉంది కాబట్టి 3600 అనేది అందరికీ కూడా కామన్ గా ఇచ్చిన మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డబ్బులు అనుకుందామండి. 3657 ఒకటి, అలాగే 3665, 3668, 3672, 3673 ఇవన్నీ కూడా డబ్బులు. ఈ డబ్బులు ఎంతమంది పంచాలి? 5 పంచాలి, అంతే కదా. సో 5 కూడా సమానంగా పంచాలి. సో మొదట ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ అన్నింటిలో 3600 ఉంది కదా. ఇది 3600 ప్లస్ 57, ఇది 3600 ప్లస్ 65, ఇది 3600 ప్లస్ 68. ఆ విధంగా అన్నింటిలో కూడా 3600 అనేది కామన్ గా ఉంటుంది. కాబట్టి ఆ కామన్ గా ఉన్న సంఖ్య బయట తీసి, అంటే ఇది సగటు ప్లస్ సగటు అయిపోయింది. ఇంకా ఉంది 3600 ఉంది, అందరికి కామన్ గా వచ్చింది. ఇంకా మిగిలింది సమానంగా పంచాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎంత మిగిలిందండి? 57 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 65 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 68 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 72 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలిందండి? 73 మిగిలింది. ఇప్పుడు వీటి మొత్తం చేసి బై 5 చేస్తే మనకి ఎంతైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ మొత్తాన్ని మనము కలిపి ఏం చేయాలి? బై 5 చేయాలి. ఆ విధంగా చేయొచ్చు. లేదా వీటిలో ఏదో ఒక రాశిని మనము సగటుగా భావించి మిగిలిన వాటికి విచలనాలు తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సో దానికంటే మీకు తెలిసిన ప్రాసెస్ అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. సో అదే చేద్దాం ఇక్కడ. సో 50
60 60 60 60 120 120 50 170 170 70 ఎంత అవుతుందండి 170 140 170 140 310 ఓకే సో 310 ఇంకా 7 5 8 మీరే కదా సో 8 2 10 అవుతుంది 7 7 3 10 అవుతుంది 5 అంటే 25 అంటే ఎంత వచ్చిందండి 335 వచ్చింది 335/5 అంతే కదా 5 1 5 6 30 5 7 35 ఎంత వచ్చిందండి 67 వచ్చింది 67 ఆన్సర్ కాదండి మనకి సో ముందు మనకి ఎంత పంచే వాళ్ళకి ఒక్కొక్కరికి 3600 పంచిస్తాం ఇప్పుడు ఎంత పంచాలి మిగిలిన డబ్బులు 67 పంచాలి ఇప్పుడు మొత్తంగా ఒకరికి ఎంత వచ్చినట్టు లెక్కండి 3600 వచ్చింది ప్లస్ 67 వచ్చింది అంటే మొత్తంగా 3667 రూపాయల లెక్క వచ్చినట్టు లెక్క అంటే షేర్లు కాబట్టి సగటు షేర్ ఎంత అంటే ఇక్కడ 3667 ఓకే అర్థమైంది కదా సో ఏం లేదంటే అన్నిట్లో కామన్ గా ఉన్న 3600 పక్కన చేస్తాను నేను సో మిగిలిన 57 65 68 72 73 ఇవి కలుపుకొని రాసి సంఖ్యతో భాగిస్తాను సో భాగిస్తే ఎంత వచ్చిందండి 67 వచ్చింది ముందు సైడ్ తీసుకుంది 3600 ప్లస్ 67 3667 ఓకే లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి ఇవి సో ఈ రెండు అయిపోయింది ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ సౌష్ఠవం లేని అక్షరం ఏదో కనుక్కోమన్నాడండి సౌష్ఠవాలపై మనకు ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడండి లాస్ట్ ఎగ్జాంపుల్ అడిగాడు ఎక్స్ కి గల సౌష్ఠవాల సంఖ్య అడిగాడు ఇక్కడ సౌష్ఠవం లేని అక్షరం ఏదో కనుక్కోమన్నాడు సో మనం జనరల్ ఇక్కడ ఆల్ఫాబెట్ చూసినట్లయితే 1 to 26 అంటే A to Z వరకు ఉండే ఆల్ఫాబెట్స్ లో మనకి 10 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉండవండి ఓకే సో 4 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉంటాయి అందులో 3 అక్షరాలకు 2 ఉంటాయి ఒక అక్షరానికి 2 కంటే ఎక్కువ ఉంటాయి ఆ ఒక అక్షరం ఏంటంటే ఓకి 2 ఉంటే 2 కంటే ఎక్కువ తీసుకోవచ్చు అంటే 3 4 5 అంటే అనంతం ఉంటాయి ఓకే సో మిగిలిన 3 అక్షరాలు ఏంటి ఇక్కడ అంటే 4 అక్షరాలు ఏం చెప్పాము 4 అక్షరాల్లో 3 అక్షరాలకు 2 ఉంటాయి ఒక అక్షరానికి అనంతం ఉంటాయి ఆ ఒక అక్షరం ఏంటంటే మిగిలిన 3 అక్షరాలు ఏంటి ఇక్కడ x1 h1 నెక్స్ట్ ఇంకోటి i1 ఓకే సో ఈ 3 అక్షరాలకు 2 సౌష్ఠవ అక్షరాలు ఉంటాయి ఓకే సో 10 అక్షరాలకు సౌష్ఠవ రేఖలు ఉండవు అవేంటంటే ఇక్కడ F1 G1 J1 L1 N1 P1 Q R S Y అయ్యి ఉండదు Z1 ఓకే ఎన్ని చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 మన క్వశ్చన్ అడిగాడు సౌష్ఠవం లేనిది దీనికి లేదని చూడండి ఇక్కడ ఏముంది Z ఉంది అంటే సౌష్ఠవం లేనిది ఏమవుతుందంటే Z అవుతుంది ఓకే సో 10 అక్షరాలకు సౌష్ఠవాలు ఉండవు ఆ 10 అక్షరాలు ఇవి 4 అక్షరాలకు సౌష్ఠవం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అంటే 3 అక్షరాలకు 2 ఉంటాయి x కి h కి i కి o కి 2 కంటే ఎక్కువ 2 లేదా 2 కంటే ఎక్కువ అంటే అనంతం ఉంటాయి సో మిగిలిన అక్షరాలు ఉన్నాయి కదా ఈ రెండు కాకుండా 2 ఏంటివి 14 అంటే 12 అక్షరాలు ఉన్నాయి ఏంటంటే అవి A1 B C D E F లేదు G లేదు H లేదు H ఇక్కడ వస్తుంది కదా H లేదు I లేదు J లేదు K లేదు సో K1 L లేదు M1 N లేదు O ఇక్కడ వస్తుంది కదా P రాలేదు P Q R S లేదు T U V W X ఇక్కడ వస్తుంది కదా నెక్స్ట్ Y అనేది ఈ విధంగా రాయాలండి మనం సో జనరల్ గా Y అనేది ఈ విధంగా ఉంటుంది Y1 సో మొత్తం చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సో ఈ 12 అక్షరాలకు కూడా సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 1 వీటికి 1 ఉంటుంది ఈ మూడిటికి 2 ఉంటాయి దీనికి 2 లేదా 2 కంటే ఎక్కువ అనంతం ఉంటాయి ఈ 10 అక్షరాలు కూడా సౌష్ఠవ రేఖలు ఉండవు సో సౌష్ఠవం లేని అక్షరం ఏంటంటే ఇక్కడ Z ఓకే సింగిల్ ఈ కొంచెం చూడండి ఒక తలంలో 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక దగ్గర ఖండించుకుంటే ఆ రేఖను ఏం పిలుస్తుంది అడిగాడు ఇక్కడ ఒక తలంలో 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే జాగ్రత్తగా గమనించండి ఏం ఇచ్చాడు 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు అంటే 3 రేఖలను అవ్వాలి 3 కంటే ఎక్కువ రేఖలను అవ్వాలి అంటే 2 రేఖలు అవ్వచ్చా ఒక తలంలో ఇది ఒక తలం ఏంటి ఇప్పుడు ఈ తలంలో 2 రేఖలు ఖండించుకోండి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే అవుతుందో ఆ ఆన్సర్ దీనికి అవుతుందా చూద్దాం ఒక తలంలో 2 రేఖలు ఈ విధంగా ఖండించుకోండి ఇప్పుడు ఇదే తలంలో ఏమన్నాడు 3 కంటే ఎక్కువ సో 3 ఈ విధంగా ఖండించుకోండి లేదా 3 కంటే ఎక్కువ తీసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ రేఖలను ఏమంటాం ఒక తలంలో 2 రేఖలు ఖండించుకుంటే ఆ 2 రేఖలను ఖండన రేఖలు అంటామండి ఏమంటాం
ఖండన రేఖలు. ఆ బిందువును ఖండన బిందువు అంటాం. ఏమంటాం? ఖండన బిందువు. ఎప్పుడు 2 రేఖలు ఖండించుకుంటే. ఏమన్నాడు ఇక్కడ? 3 లేదా అంతకంటే ఎక్కువ, 3 కంటే ఎక్కువ రేఖలు ఒక తలంలో ఖండించుకుంటే అటువంటి రేఖలను మిలిత రేఖలు అంటాం. ఏమంటామండి? మిలిత రేఖలు. ఆ బిందువును మిలిత బిందువు అంటాం. ఏమంటాం? మిలిత బిందువు. ఓకే, సో రెండింటికి తయారు చేసింది కదా. 2 రేఖలు ఖండించుకుంటే ఖండన రేఖలు, బిందువు ఖండన బిందువు. 3 కంటే ఎక్కువ, 3 రేఖలు లేదా 3 కంటే ఎక్కువ రేఖలు ఖండించుకుంటే అటువంటి రేఖలు మిలిత రేఖలు లేదా మిలిత బిందువుని అంటాం. ఓకే, సో మొత్తంగా ఇప్పుడు 23 క్వశ్చన్స్ అయ్యాయండి. లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ తో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాయంత్రం 3 గంటలప్పుడు ఉష్ణోగ్రత ఎంత అంటే 17 డిగ్రీల సెంటీగ్రేడ్ అంట. రాత్రి 7 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అంట. సో మధ్యాహ్నం 3 అప్పుడు ఉండే ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, రాత్రి 7 గంటలప్పుడు 10 డిగ్రీలు. ఏమైందండి? తగ్గింది. అంతే కదా. సో తగ్గిన విలువ ఏ విధంగా ఉంది ఇక్కడ? అయినా ప్రతి గంటకు ఎంత ఉష్ణోగ్రత తగ్గిందనేసి మనకు క్వశ్చన్ అడిగాడు. మనకి ఎన్ని గంటలు తగ్గాయండి? ఇక్కడ చూడండి, మొత్తం అక్కడ 3 నుంచి 7 గంటలు అంటే మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? 3 నుంచి 4కి 1 గంట, 4 నుంచి 5కి ఇంకొక గంట, 5 నుంచి 6కి ఇంకొక గంట, 6 నుంచి 7కి ఇంకొక గంట. అంటే మొత్తం ఎన్ని గంటలు అండి? 4 గంటలు. అంటే 4 గంటల్లో ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఎందుకు కాస్త ఎంత అయిపోయింది? 10 అయిపోయింది. అంటే ఎంత తగ్గింది అక్కడ? 17 నుంచి 10 అంటే 7 తగ్గింది. ఇప్పుడు ఈ 7 డిగ్రీల ఉష్ణోగ్రత 1 గంటలో తగ్గిందా? మొత్తం 4 గంటల్లో తగ్గిందండి. మొత్తం 4 గంటల్లో తగ్గింది కాబట్టి 1 గంటకి ఎంత తగ్గిందో తెలియాలంటే ఆ 4తో భాగించాలి. ఓకే, సో ఎంత వస్తుందండి? 7/4 వస్తుంది. అయితే మనకి ఏమన్నాడు ఇక్కడ? తగ్గింది అన్నాడు. సో తగ్గింది అన్నప్పుడు తగ్గిన విలువను ఏ విధంగా తీసుకోవాలంటే రుణ విలువగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే -7/4 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఓకే, ఏం లేదు ఇక్కడ. సో 17 నుంచి 10కి వచ్చినప్పుడు విలువ అనేది తగ్గింది కాబట్టి తగ్గిన డిగ్రీని మనం ఏం తీసుకుంటే మైనస్ విలువగా తీసుకోవాలి. అంటే -8 డిగ్రీగా తీసుకోవాలి. సో 1 గంటకి మనకి ఏమడిగాడు? 1 గంటకి ఎంత ఉష్ణోగ్రత తగ్గిందని అడిగాడు. సో మనకి ఇక్కడ 3 నుంచి 7కి మొత్తం ఎన్ని గంటలు అండి? 4 గంటలు. సో 1 గంటకి కావాలి కాబట్టి -7/4 అనేది చేస్తే ఎంతైతే వస్తుందో అంత అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ లో ఇది ఉంటే ఇది అవుతుంది ఆన్సర్. లేదా దీన్ని మనం సింపుల్ చేసుకుంటే 4 1లు 4 1లు 4 3 0 4 7 2 0 4 5 అంటే 1.75 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఆన్సర్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడతో మనకి 16th ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగిన పేపర్ సంబంధించి మ్యాథ్స్ పర్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ పేపర్ సంబంధించి మనము 24 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఈ 24 ప్రాబ్లమ్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏదైనా అర్థం కాకపోయినా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నేను క్లారిఫై చేస్తాను దానికి సంబంధించి. ఓకే, సో ఇంకేంటంటే మీరు నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేసినట్లయితే ఇటువంటి వీడియోలు నేను ఇంకా చేయడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, సో మీరు నాకు చేసిన సపోర్ట్ నాకు బలంగా ఉంటుంది. సో దానివల్ల నేను ఇంకా వీడియోలు ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.